అది ఒక పెద్ద సంస్థ. ఇట్లాగే సేవ చేయటానికి వచ్చాడు. సేవ చేయటానికి వచ్చిన తర్వాత సేవలో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భాష అంతగా రాదు. ఆ భాష రాని తనం కానీ కొన్ని పరిస్థితులను బట్టి కానీ ఆ సంస్థలో ఉన్న కొంతమంది ఆయన బాగా ఇబ్బంది పెట్టారట. ఇబ్బంది పెడితే నేను ఇక్కడ సేవ చేయలేను, అసలు ఈ సేవే చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని అనుకొని ఆల్మోస్ట్ పెట్టే బేడ సర్దుకున్నాడంట. ఆయనకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు, ఆయన నాకు బాగా పరిచయం, ఆయన పేరు ఎలీషా. చూశాడు, అన్న ఏంటి బ్యాగ్ సర్దుకుంటున్నారు, ఏంటన్నా మొత్తం లగేజ్ సర్దుకున్నారు, ఎక్కడికైనా సేవ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారా అంటే, లేదన్నా ట్రాన్స్ఫర్ కాదు, నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, అమ్మో ఈ బాధలు మనిషి అనేవాడు తట్టుకోలేడు, నేను వెళ్ళిపోతానన్నా అని తన బాధ ఏదో తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడట, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ యేసయ్య సేవ చేయటానికి వచ్చావో ఆ యేసయ్య బాధ నొందిన చోటే మనం వృద్ధిపరిచే దేవుడు అని కొన్ని వాక్యాలు చెప్పి, నాయనా దేవుడు దంచుతున్నాడంటే నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్తే, రేపు ప్రణాళిక నెరవేరే దేవుడు ఎరుగు, అప్పుడు దాకా నేను ఉండాలిగా అని సూట్కే జరుపుకొని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట. అదొక పెద్ద సంస్థ. నేను వెళ్ళిపోతానయ్యా, నేను ఉండలేను, నేను చేయలేను. అప్పుడు చూసి, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, నీ కొరకు ఒక మహిమాయుక్తమైన సేవ దేవుడు దాచిపెట్టాడు. అయితే ఆ మహిమ ఇప్పుడు అనుభవించవు. ఆ మహిమను అనుభవించాలంటే ఇప్పుడు శ్రమలు నువ్వు అనుభవించాలి. ఓర్చుకున్నావా, భరించావా, రేపు బలమైన ఆయుధం అవుతావు. ఖచ్చితంగా చెప్తాను, ఈ దేవుడు బాధ నొందిన సంస్థలోనే నిన్ను భాగ్యవంతుడిగా మారుస్తాడు అని అన్నాడు. ఆ పెద్ద ఆయన మాట హృదయాన్ని ఎక్కడో కదిలించింది. సూట్ కేసు అక్కడే పెట్టాడు. సచ్చే వరకు ఈ సంస్థలో నేను సేవ చేస్తానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆ చిన్నోడే పెరిగి పెద్దోడే ఈరోజు ఆ పెద్ద సంస్థకు చీఫ్ పాస్టర్ అయిపోయాడంట. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, విని విడిచిపెట్టడం కాదు. బాబో ఈ ఇంట్లో నేను పోరు భరించలేను, ఈ ఉద్యోగ స్థలంలో నేను టార్చర్ భరించలేను, ఈ వ్యక్తితో నేను టార్చర్ భరించలేనని స్థలాలు మార్చొద్దు, వ్యక్తులను మార్చొద్దు, ప్రాంతాలు మార్చొద్దు. అక్కడే కొంతకాలం నిలవబడు. బాధ నొందిన చోటే నేను ఎఫ్రాయిములాగా దేవుడు నిలవబెడతాడు.